ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ కు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగం ప్రమాదంలో పడే అవకాశం ఉందని, దేశ ప్రజల కోసం, అందరి బాగోగుల కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ మీద చెడు ప్రచారం చేస్తున్నారని, దేశ ప్రజల సంక్షేమం కోసం ఇందిరాగాంధీ కుటుంబం ప్రాణత్యాగం చేసిందని గుర్తు చేశారు. నామ నాగేశ్వరరావు గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారని కేసీఆర్ అంటున్నాడని, అది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అక్రమంగా సంపాదించిన 1,50,000 కోట్లను, భూములను దాచుకునేందుకు, కాపాడుకునేందుకు బీజేపీ ప్రభుత్వంతో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి తుమ్మలను మాట్లాడుతూ ఎవరన్ని కుట్రలు చేసినా, కుయుక్తులు పనినా ప్రజల ఆశీర్వాదంతో మంత్రిగా ఉండే అవకాశం దక్కిందన్నారు. సంక్షేమ కార్యక్రమాలు పూర్తి చేస్తూనే 2-3 నెలల్లో రుణమాఫీ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి సహకారంతో కావాల్సిన పనులన్నీ పూర్తి చేస్తామని, రఘురామరెడ్డికి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే జిల్లా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయన్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మిగతా నాయకులు కూడా చెప్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు బీఆర్ఎస్ పార్టీని, అటు బీజేపీ పార్టీని మొన్న అసెంబ్లీలో ఎలా అయితే దయానంద్ గారు చెప్పినట్టు 7 గండాల లోతులో పెట్టారు, ఈ ఎన్నికల్లో కూడా ఈ 2 పార్టీలని 7 బదులు 14 గండాల లోతులో పెట్టాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేదిక మీద నుంచి కోరుకుంటున్నాను. అంతేకాదు, రేపు ఈ ఎలక్షన్స్ కూడా అయిపోయిన తర్వాత అర్హులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెల్ల కార్డుల కోసం తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం తెల్ల కార్డులు ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. అదే రకంగా అర్హులైన వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉంది. అంతేకాదు, ఇందాక దయానంద్ గారు చెప్పినట్లు 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ అనే ఒక బొమ్మను చూపించి 2 సార్లు ఓట్లు ఎత్తుకున్నాడు ఆనాటి ముఖ్యమంత్రి. కానీ డబుల్ బెడ్రూమ్ అయితే ఏ ఊరికి ఇవ్వల, అరా కొర ఇచ్చి ఆ బొమ్మలే తిప్పి 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 బొమ్మలు ఎంచుకొని ఆనాడు ఎన్నికల్లో గెలిచేవాడు. కానీ మీ గుండెల్లో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ప్రతి నియోజకవర్గానికి మొదటి సంవత్సరం 3,500 ఇచ్చే కార్యక్రమాన్ని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు దయానంద్ గారు ఎక్కువ కావాలని అడిగారు. ఇది నా సొంత నియోజకవర్గం కాబట్టి తప్పకుండా ఎక్కువ ఇవ్వటం జరుగుద్ది అని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. ఇవ్వటం కూడా అయిపోయిన తర్వాత తుమ్మల గారు, ఎమ్మెల్యే గారు, దయానంద్ గారు, నేను అందరము వచ్చి ముగ్గు పోసే కార్యక్రమాన్ని కూడా చేపడతాము. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. తప్పకుండా అభివృద్ధి పట్ల, ఇచ్చిన హామీల పట్ల చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అదే రకంగా తుమ్మల నాగేశ్వరరావు గారి పోర్ట్ఫోలియోలో రైతన్నలకి 2 లక్షల రుణమాఫీ. ఈ 2 లక్షల రుణమాఫీని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మంత్రి గారు చెప్తున్నారు, ఆగస్టు 15వ తారీఖు లోపే 2 లక్షల రూపాయల రుణమాఫీని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయటానికి ఉంది. కాబట్టి మీరందరూ మీ గుండెల్లో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోవడం కోసం శ్రీమతి ఇందిరాగాంధీ గారి మనవడు, రాజీవ్ గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయటం కోసం మీ అందరి అమూల్యమైన ఓటు రామసాయం రఘురామరెడ్డి గారు, రఘురామరెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని
మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేతులున్న, ఎందుకంటే నన్ను భుజాల మీద ఎత్తుకొని పెంచినటువంటి నియోజకవర్గం. 40 సంవత్సరాలుగా నన్ను రాజకీయాల్లో కింద పడ్డా మీద పడ్డా, ఎవరు ఎన్ని కుట్రలు పనినా కుయుక్తులు పనినా ఆఖరికి మీదే విజయం అవుతుంది. మీ ఆశీర్వాదంతో ఈ రోజు రాహుల్ గాంధీ గారి యొక్క సహకారంతో ఈ ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఉండే అవకాశం మీ వల్లే నాకు దక్కింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం. అదేవిధంగా రఘురామరెడ్డి గారి కుటుంబ పరిశీలిస్తే వాళ్ళ నాయన గారు సురేందర్ రెడ్డి గారు జవహర్లాల్ నెహ్రూ గారితో పార్లమెంట్ లో ఉన్నారు. తర్వాత ఇందిరాగాంధీ గారితో కూడా పార్లమెంట్ లో ఉన్నారు. తర్వాత రాజీవ్ గాంధీ గారితో కూడా పార్లమెంట్ లో ఉన్నారు. మళ్ళీ అవసరాలు వస్తే పార్టీ కోసం నిలబడాలి అంటే 4 సార్లు అసెంబ్లీ కూడా నిలబడ్డారు. 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో చట్టసభల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన గారి మీద ఇంతవరకు ఏ రకమైనటువంటి మచ్చ లేనటువంటి కుటుంబం, దాతృత్వం కలిగినటువంటి కుటుంబం, ప్రజలకి సహకారం చేసినటువంటి కుటుంబం ఈ యొక్క ఖమ్మం అదేవిధంగా వరంగల్ జిల్లాలో వాళ్ళ కీర్తికి అడ్డం లేదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రఘురామరెడ్డి గారు అడగకపోయినా కాంగ్రెస్ కుటుంబం అని సురేందర్ రెడ్డి గారి యొక్క జీవితాన్ని, ఆయన యొక్క పట్టుదలని, ఆయన యొక్క నిబద్ధతను చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబం నుంచి ఇవ్వాలని చెప్పి ఈనాడు రఘుమారెడ్డి గారిని మన దగ్గరికి పంపించారు. ఆయన గారు మీరు చూశారు, ఆయన మృదుత్వం గాని, ఆయన యొక్క స్వభావం గాని, ఆ యొక్క కుటుంబం యొక్క గతం చూస్తే ప్రజల కోసం దాన ధర్మాలు చేసినటువంటి కుటుంబం, వాళ్ళ ఆస్తులన్నింటినీ కుటుంబం. ఈనాడు మళ్ళీ వాళ్ళ నాన్నగారికి 94-95 సంవత్సరాలున్నా వారు మాకంటే ముందు పొద్దున్నే పరుగులు తీసేటట్టుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదృష్టం రఘురామరెడ్డి గారి యొక్క సభ్యత్వం మనకి రావటం, మన జిల్లాలో ఆయన గారు ఈనాడు పార్లమెంటు సభ్యుడిగా కావటం. మేము ఎంతమంది ఉన్నా ఢిల్లీలో మాకు పనులుంటాయి. ఇప్పుడు పోడు భూముల సమస్య వస్తే ముఖ్యమంత్రి రాసి పంపించినా కూడా ఢిల్లీలో పర్మిషన్లు రావాలి. అదేవిధంగా ఇప్పుడు మీకు జరుగుతున్నటువంటి జాతీయ రహదారులు, మీకు వెంసూరు ఎగ్జిట్ కావాలంటే కూడా ఢిల్లీకి వెళ్ళి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. అందుకనే తప్పకుండా వెంసూరు ఎగ్జిట్ లో రేపు రాబోయే కొద్ది రోజుల్లోనే మీకు ఇక్కడే మీకు కారు దిగి సొత్తుపల్లికి వచ్చే అవకాశం కల్పిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. అంతేకాకుండా